తమిళనాడులో విక్రమార్కుడు సినిమా తరహా గుండు సీన్ రిపీట్ అయింది. ఓ ఆకతాయి మహిళలకు ఫోన్ చేసి గుండు చేయించుకుంటే ప్రభుత్వం డబ్బులిస్తుంది అని ఆశ చూపించాడు. తీరా సీన్ కట్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో గుండు చేసుకున్న మహిళలు కంగుతిన్నారు. అసలు ఇంతకీ ఈ మోసం ఎక్కడ జరిగింది? మహిళలు ఏం చెప్తున్నారు? చూసారా, లచ్చిందేవి అంటూ మాయ మాటలతో బురుడి కొట్టించి మహిళలందరికీ అరగుండు కొట్టించాడు హీరో రవితేజ. గుండు సగంలో ఆపేసి హీరో వెళ్లిపోతే ఆ తర్వాత ఆ మిగిలిన అరగుండు గీసేందుకు బ్రహ్మానందం వచ్చి మహిళల వద్ద భారీగా డబ్బులు వసూలు చేస్తాడు. ఇదిగో ఇలా. ఈ సినిమా తరహాలోనే సేమ్ టు సేమ్ ఇన్సిడెంట్ తమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడిలో జరిగింది. పుదుకొత్తంబాడికి చెందిన పళనియమ్మల్కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాను తాలూకా కార్యాలయ ఉన్నతాధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఆ ప్రాంతంలోని మహిళలకు కరోనా లాంటి కొత్త రకం వ్యాధి వ్యాపిస్తోందని భయపెట్టాడు. విదేశాల్లో ఆ వ్యాధి బారిన పడిన మహిళలంతా గుండు గీయించుకొని ప్రాణాలు కాపాడుకున్నారు అని మాయమాటలు చెప్పాడు. కాబట్టి పుదుకొత్తంబాడిలో మహిళల ప్రాణాలు కాపాడాలి అని ప్రభుత్వం నిర్ణయించిందన్నాడు. అంతటితో ఆగని ఆ వ్యక్తి అలా గుండు గీయించుకున్న మహిళలు ఒక్కొక్కరికి 15,000, పాఠశాల, కాలేజీ విద్యార్థినులకు 45,000, ఉచిత ల్యాప్టాప్, పురుషులకైతే 6,000 చెల్లించాలి అని సీఎం ఉత్తర్వులు జారీ చేశారు అని తెలిపాడు. అయితే అప్పటి వరకు కేవలం 18 మందికి మాత్రమే టోకన్లు వచ్చాయని, రికార్డుల్లో పళనియమ్మల్ పేరు ముందున్నందున ఆమెకు ఫోన్ చేసినట్లుగా చెప్పాడు. అంతేకాకుండా తన మాటలపై అనుమానం రాకుండా ఉండేందుకు గుండు చేయించుకున్న మహిళల నకిలీ ఫోటోలతో పాటు 500 నోట్ల కట్టల చిత్రాలను పళనియమ్మల్కు వాట్సాప్ చేశాడు. ఆ ఫోటోలను చూసి అది నిజమైన ప్రభుత్వ పథకమేనని ఆమె గుడ్డిగా నమ్మేసింది. పళనియమ్మల్ కాస్త విషయాన్ని చుట్టుపక్కల మహిళలందరికీ చెప్పడంతో అంతా బార్బర్ను పిలిచి గుండు గీయించుకున్నారు. ఇందులో భాగంగా గుండు గీయించుకున్న కావేరి, రామాయి, చిత్ర అనే మహిళలు ప్రభుత్వం ప్రకటించిన డబ్బుల కోసం ఆ వ్యక్తి నంబర్కు కాల్ చేశారు. అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో మహిళల మైండ్ బ్లాంక్ అయ్యింది. నేరుగా అత్తూరు తాలూకా కార్యాలయానికి వెళ్లి ఆరా తీశారు. అసలు అలాంటి ప్రభుత్వ పథకం ఏదీ లేదని అధికారులు స్పష్టం చేయడంతో తీవ్రంగా మోసపోయామని గ్రహించారు. ఈ ఘటనపై వెంటనే ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘరానా మోసంతో ప్రమేయం ఉందన్న అనుమానంతో ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మొత్తంగా ఈ కేసులో బాధితులు ఎక్కువ మందే ఉన్నప్పటికీ పరువు పోతుంది అన్న భయంతో చాలా మంది ఫిర్యాదు కూడా చేయడం లేదు.